ఐదు దేశాల పర్యటనలో ప్రధాని మోదీ మూడో దేశంలో అడుగుపెట్టబోతున్నారు. ఇప్పటికే యుఏఈ, నెదర్లాండ్స్ లో పర్యటించిన ఆయన ఇప్పుడు స్వీడన్ లో పర్యటించబోతున్నారు. స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టెన్స్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఈ పర్యటనకు చేపడుతున్నారు. ఇక ఈ పర్యటనలో భాగంగా స్వీడన్ ప్రధానితో రక్షణ, ఆవిష్కరణలు, హరిత ఇంధనం, స్మార్ట్ సిటీస్ వంటి కీలక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపై ఉన్నత స్థాయి చర్చలు జరపనున్నారు. ఈ రక్షణ, సాంకేతిక ఒప్పందాలు కుదుర్చుకోబోతున్నారు. ప్రధాని మోదీ రాకను పురస్కరించుకుని స్వీడన్లోని ప్రముఖ వాహన తయారీ సంస్థ అయినటువంటి వోల్వో ప్రధాన కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. గ్రీన్ మొబిలిటీ, ఎలక్ట్రిక్ వాహనాలు, సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ రంగాల్లో భారత్ స్వీడన్ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా గోదెన్బర్గ్లోని వోల్వో ప్రధాన కార్యాలయాన్ని ప్రధాని మోదీ సందర్శించబోతున్నారు. ప్రధాని మోదీ నెదర్లాండ్ పర్యటన సందర్భంగా భారతీయ సంస్థ టాటా ఎలక్ట్రానిక్స్, ప్రసిద్ధ డచ్ సెమీకండక్టర్ సంస్థ ASML మధ్య ఒక కీలక అవగాహన ఒప్పందం కుదిరింది. భారత్లో చిప్స్ తయారీ రంగాన్ని బలోపేతం చేయడానికి, దేశీయ పర్యావరణ వ్యవస్థను విస్తరించడానికి ఈ ఒప్పందం దోహదపడుతుంది. ప్రపంచంలోనే అత్యంత అధునాతన లిథోగ్రఫీ యంత్రాలను తయారు చేసే ఏకైక సంస్థ అయిన ASML సహకారంతో భారత్లో టాటా సంస్థ నిర్మిస్తున్న సెమీకండక్టర్ ప్లాంట్లకు సాంకేతిక నైపుణ్య మద్దతు లభించనుంది. నెదర్లాండ్ పర్యటనలో భాగంగా భారత్ నెదర్లాండ్స్ ఆర్థిక సంబంధాలపై జరిగిన CEO రౌండ్ టేబుల్ సమావేశంలో భారత ప్రధాని మోదీ డచ్ వ్యాపారవేత్తలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. భారత్ నెదర్లాండ్స్ దేశాల మధ్య బలపడుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యం ఇరు దేశాల వ్యాపార సంబంధాలకు సరికొత్త ఉత్తేజాన్ని ఇస్తుందన్నారు. ఈ దిశగా మరింత వేగంగా అడుగులు వేయడం మీ చేతుల్లోనే ఉందని, భారత్లో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. భారతదేశ వృద్ధి ప్రస్థానంలో 300 కంటే ఎక్కువ డచ్ కంపెనీల భాగస్వామ్యం ఉందన్నారు ప్రధాని మోదీ. మీ ముందు చూపు, భారతదేశంపై మీకున్న నమ్మకం వల్లే ప్రస్తుతం ఐరోపా ఖండం నుంచి భారతదేశానికి అత్యంత పెద్ద పెట్టుబడిదారుగా, రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నెదర్లాండ్స్ అవతరించిందని కొనియాడారు. డచ్ కంపెనీలు ఇరు దేశాల మధ్య స్నేహబంధానికి బ్రాండ్ అంబాసిడర్లుగా నిలిచాయన్నారు. ఇక భారత్ నెదర్లాండ్స్ ఆర్థిక సంబంధాలపై జరిగిన CEO రౌండ్ టేబుల్ సమావేశంలో డచ్ ప్రధాని రాబ్ జెటెన్ సైతం పాల్గొని ప్రసంగించారు. ఇరు దేశాల భాగస్వామ్యంపై హర్షం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య ఉన్న ఎన్నో ఏళ్ల అనుబంధమైన సంబంధాలకు ఇది ఒక తార్కిక ముందడుగని ఆయన అభివర్ణించారు. ఇరు దేశాల వ్యాపారాలకు, ప్రజలకు, భవిష్యత్ తరాలకు స్పష్టమయ్యే ప్రయోజనాలను అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. భారత్లో గతంలో ఎన్నడూ చూడనటువంటి మార్పులు సంభవిస్తున్నాయని, భారత్ ఆకాంక్షలను ఇక ఎంత మాత్రం దేశ సరిహద్దులకే పరిమితం కాబోవని ప్రధాని మోదీ చెప్పారు. ప్రస్తుతం మోదీ నెదర్లాండ్స్లో పర్యటిస్తున్నారు. ఇక ఆ దేశంలో ఉన్న ప్రవాస భారతీయులు హేగ్ నగరంలో ఏర్పాటు చేసిన భారీ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. 21వ శతాబ్దపు అవకాశాల గని భారత్ టెక్నాలజీ పరంగాను, మానవ వనరుల పరంగాను దేశం ముందడుగు వేస్తుందని తెలిపారు. భారత యువత ఆకాంక్షల కారణంగానే స్టార్టప్ల రంగంలో ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉన్నామన్నారు. ఇక ఒలింపిక్స్ నిర్వహించాలని, ప్రపంచ తయారీ రంగ కేంద్రంగా మారాలని, గ్రీన్ ఎనర్జీ రంగానికి నాయకత్వం వహించాలని, ప్రపంచ అభివృద్ధి ఇంజన్గా రూపొందించాలని భారత్ భావిస్తుందని మోదీ చెప్పారు. కరోనా, అంతర్జాతీయ సంక్షోభాలు, ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలను మోదీ ప్రస్తావిస్తూ ఇది సవాళ్లతో కూడుకున్న దశాబ్దమన్నారు. ప్రస్తుత పరిస్థితులు త్వరగా మారకపోతే గడిచిన దశాబ్దాల్లో సాధించిన విజయాలన్నీ మాయమవుతాయి. ఇక ప్రపంచ జనాభాతో మెజారిటీ ప్రజలు మళ్లీ పేదరికంలోకి జారిపోతారంటూ హెచ్చరించారు. ఇక ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా భారత్ మారుతుందని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచ దేశాలు అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నాయన్న మోదీ అప్పుడు కరోనా, ఆ తర్వాత యుద్ధం, ఇప్పుడు ఇంధన కొరత ఏర్పడిందన్నారు. ప్రపంచంలో ప్రస్తుత పరిస్థితులు మారాల్సిన అవసరం ఉందన్నారు. मानवता के सामने अनेक बड़ी चुनौतियां भी है. आज की दुनिया किस तरह नई नई चुनौतियों से जूझ रही है. पहले कोरोना आया, फिर युद्ध होने शुरू हो गए और अब आज की एनर्जी क्राइसिस है. ये दशक दुनिया के लिए आपदाओं का दशक बन रहा है. हम सभी देख रहे हैं
अगर ये स्थितियां तेजी से नहीं बदली गई तो बीते अनेक दशकों की उपलब्धियों पर पानी फिर जाएगा। ऐसी वैश्विक परिस्थितियों में आज दुनिया रेजिलिएंट सप्लाई चेन की बात कर रही है।